ఈరోజు ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు పేదోడికి వైద్యం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా నేను పేదోడికి అండగా నిలబడతా, వైద్యానికి అండగా నిలబడతా, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి తినడానికి సన్నబియ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బస్సులో ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటునిచ్చి రైతాంగానికి రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి అన్ని విధాలుగా ఇటు విద్యార్థులకు రైతాంగానికి మనని అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఒక్కసారిగా హర్షధ్వానాలతో మీరందరూ గట్టిగా సప్పట్లతో కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు అనంటే మనమందరం ఈరోజు చిన్న చిన్న కార్పొరేట్ ఆసుపత్రులు పోవాలంటే లక్షలతో కూరుకున్నటువంటి సమస్య ఈరోజు ఏర్పడ్డది. పేదోడికి వైద్యం అందే విధంగా ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి వైద్యం అందే విధంగా దోహదపడ్డాడు. కానీ నేను విమర్శలకు ఎక్కువ పోకుండా వాస్తవాలకు ముందుకు పోదామని ఆలోచిస్తా ఉన్నా. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందకూడదనే దృక్పథంతో ఇక్కడ ఆరోగ్యశ్రీని తీసేసిన ఘనత అప్పటిది కేసీఆర్ గారు. అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఇక్కడ సిద్దిపేట నుంచి ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే వైద్యం అందక ఎంతో మంది దూరం పాపం వాళ్ళ దూరమైన సంఘటన కూడా మనకు తెలిసిన సంఘటన ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఆలోచించలే. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని మళ్ళీ ప్రారంభించి ప్రతి ఒక్క గరీబోళ్లకు పేదోడికి వైద్యం అందే విధంగా మళ్ళా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కూడా సిద్దిపేటలో ఇక్కడ నా వెనకల నిలబడ్డ వీళ్ళందరూ చూస్తా ఉన్నారు. వీరందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా నాకే ఫోన్లు చేస్తూ ఉంటారు. అన్న సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎప్పుడు వంచుదాం, ఎప్పుడు వచ్చినాయా రాలేదా, మా ఊరు నుంచి చెక్కులు ఇచ్చినాం, మా ఊరు నుంచి ఎల్లవ పేరు కానీ కోశవ పేరు కానీ తర్వాత ఎల్లయ్య పేరు కానీ మేమందరం చెక్కులు వచ్చి క్యాంప్ కార్యాలయంలో ఇచ్చినామన్నా ఎప్పుడు చెక్కులు వస్తాయి, ఎప్పుడు లబ్ధిదారులకు ఇస్తామంటే నాకంటే ఎక్కువ దృఢ సంకల్పంతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం భాగంలో అన్న నా ఊరు నుంచి నా లబ్ధిదారికి వచ్చింది, నేను కూడా వచ్చి నా చేతుల మీదుగా లబ్ధిదారికి ఇస్తా అని ఒక మంచి వాతావరణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల పనిచేస్తూ ఉన్నారు. ఒక సేవా కార్యక్రమం లాగా ఒక సేవగా మీ అందరికీ అందుబాటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటున్నారు. గతంలో పెద్దలు చెప్పినట్టు అందరు చెప్పినట్టు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం పేద ప్రజల కష్టాల్లో తోడుండడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప వివిధ లాలూచులకు పడతలేరు. గత టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా మీరందరూ విమర్శలకు పోకుండా మీరందరూ వాస్తవాలు చూసిర్రు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఏళ్ళకి కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇక్కడ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో చెక్కులు ఇయ్యాలన్నా తీసుకోవాలన్నా చెక్కు శాంక్షన్ కావాలన్నా చెక్కుకు ఇంత ముడుపు అందజేస్తేనే చెక్కులకు లంచాలు ఇస్తేనే పేదోడికి కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఈ ఘనత హరీష్ రావు చేసిడు. కానీ మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము కూడా ఎవ్వరు కూడా అలాంటి పని చేయకుండా పేదోడికి అందే విధంగా మా వంతు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా తీసుకెళ్లి మీరు వెంటనే ఇచ్చిన వెంటనే మా ఇదే ఆఫీస్లో ఆన్లైన్లో ఎక్కడం జరుగుతూ ఉంది. సెక్రటరియట్ పోతా ఉన్నాం, చెక్కులు శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో వాస్తవాలు చెప్తా, ఈ మధ్య కాలంలో కొంచెం జాప్యం జరిగింది. ఎందుకు అనంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం అంతటా సర్పంచ్ ఎన్నికలు జరగడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. ఎన్నడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సోదరులు చెప్పినట్టు సిద్దిపేట నియోజకవర్గంలో అతి పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సర కాలంలో అతి పెద్దగా సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం, ఎల్ఓసీలు ఇచ్చుకుంటా ఉన్నాం, మంచి కార్యక్రమాలు పోతా ఉన్నాం. సిద్దిపేట నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇచ్చి పేదోడికి అండగా నిలబడ్డాడు అని అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సన్న బియ్యం వచ్చింది, మనమందరం 3 పూటలు సంతోషంగా తింటున్నాం. దానికి కారణం ఎవరో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో
ఎన్ని బాధలున్నా కూడా మన చిన్న ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటే మన ఇల్లు గడవలేని పరిస్థితి. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సమస్యలు ముంగడబెట్టిపోయిండు అప్పుడు కేసీఆర్. కానీ సన్న బియ్య కార్యక్రమాన్ని ఇచ్చిండు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే మనం తినలేక ఊర్లలో వస్తే సైకిల్ మోటార్కి 5 రూపాయలకో 3 రూపాయలకో అమ్మటోళ్ళం, అవునాగా తల్లి? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? సన్న బియ్యాన్ని తెచ్చుకుంటున్నాం, రేషన్ షాప్లకు పోతున్నాం, మంచిగా వండుకొని 3 పూటలు మనం తింటున్నాం, మన పిల్లలు కూడా తినే కార్యక్రమం తెచ్చుకుంటా ఉన్నాం. ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిండా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా తల్లి మీకు రేషన్ కార్డు? వచ్చిందా? చేతులు ఎత్తురు ఎవరికైనా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో వచ్చిందా? పేరు కూడా యాడ్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే పాలన కార్యక్రమాన్ని చేపట్టి, మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాదాపు సిద్దిపేటకు ఈ రోజే 45,24,500 రూపాయల చెక్కులు ఈ రోజు అందజేయబోతా ఉన్నాం. ఈ ఒక్క రోజే 45,25,000 రూపాయలు దాదాపుగా మనం అందజేయబోతా ఉన్నాం లబ్ధిదారులకు. దయచేసి మీరెవ్వరు కూడా అధైర్యపడకండి. ఇంకా రాని వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి మా క్యాంప్ ఆఫీస్లో నాయకులు ఉంటారు. వాళ్ళందరికీ రాని వాళ్ళు కూడా రాండి, చెక్కులు తీసుకెళ్ళండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అది వైద్యం పెద్ద ఆసుపత్రిలో, నీమ్స్ ఆసుపత్రిలో మన చుట్టాలు కానీ, బంధువులు కానీ, మన ఇంటి పక్కలు కానీ మీరు మాట సాయం చేస్తే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. మాట సాయం ఏంది? ఏ వైద్యం ఇవ్వాలన్నా హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్లో పోతే మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని లక్షల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నీమ్స్ ఆసుపత్రిలో ఎవరైనా మన వాళ్ళు, మన చుట్టాలు కానీ, ఇంటి పక్కలు కానీ, మన కాలనీ వాసులు కానీ అడ్మిట్ అయితే అక్కడ ఉన్న మా కాలనీ పట్టణంలో కానీ, వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళని మీరు సంప్రదించండి. క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఎల్ఓసి ఇచ్చి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రభుత్వం పూర్తిగా వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తదుపరి కార్యక్రమం లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో మా పట్టణ అధ్యక్షులు వాళ్ళందరినీ పేరు పేరున పిలుస్తారు. మీ అందరికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, దయచేసి అందరూ కూడా పలానా పట్టణంలో అయితే ఆ వార్డుకు సంబంధించినటువంటి ఎవరైనా లబ్ధిదారులు ఉంటే ఆ వార్డులో ఉన్నటువంటి మా నాయకులు ముందుకు రావాలి. తర్వాత గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్తే ఆ గ్రామము, ఆ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక ముందుకు వచ్చి మీరు కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం భాగస్వాములు కావాలని. వీరలక్ష్మి చిన్నకోడు బండి పోజావా నారాయణరావుపేట్ 50,000 రూపాయల చెక్ ముందు రావాలి. బండి పోజావా కొమరవెల్లి మహేష్ రామంచ 55,000 రూపాయల చెక్. సత్తయ్య ప్రశాంత్ నగర్, సత్తయ్య ప్రశాంత్ నగర్ జంగిడి మమత గోనేపల్లి చిన్నకోడు